తాండూరు ది గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ 2026 నుండి 28 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులుగా బానకారి కృష్ణ, కార్యదర్శిగా ధర్మీది ప్రభు, సహాయ కార్యదర్శులుగా నాగారం జగదీశ్వర్, కోశాధికారిగా సిహెచ్ భోజిరెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అలాగే కార్యవర్గం సభ్యులైన ఎన్. జైపాల్ రెడ్డి, కల్వ రాధాకృష్ణ, బంటారం సుధాకర్, చాంకూర్ విశ్వనాథ్, బిక్కుమళ్ళ శ్రీధర్, రాజేష్ సోని, దీనేష్ సింగ్, మంకాల రవీందర్, టి. బాలేశ్వర్ గుప్తా, మల్లేపల్లి మధుసూదన్లు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో నూతన అధ్యక్షులు కట్కం వీరేందర్, కార్యదర్శి ధర్మీది ప్రభులు మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు గంజ్ వ్యాపారులతో నాకు మంచి స్నేహం అనుబంధాలు ఉన్నాయని తెలిపారు. వ్యాపారులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుంటానని హామీ ఇచ్చారు. వ్యాపారుల సౌకర్యార్థం కోసం తాండూరులో ఆధునిక మార్కెట్ యార్డును అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. గంజ్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి గౌరవ పెద్దలు వెంకటరామరావు గారు, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు పోయిన మనోహర్ రెడ్డి గారికి, అలాగే తాండూరు ప్రథమ పౌరాలు నీరజ బాలరెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ పట్ల నరసింహ గారికి, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రజా గారికి, వేదికపై కూర్చున్న పెద్దలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గంజ్ అసోసియేషన్ సభ్యులకు మరియు తాండూరు ప్రముఖులకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. వాస్తవానికి ఇప్పుడే కట్కం వీరేందర్ మరియు వారి కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుతూ, ఒక కార్యవర్గ సభ్యునిగా వ్యాపారవేత్తగా వారికి విన్నట్టు ఉంది. వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్తూ, గతంలో గంజి అసోసియేషన్ పెద్దలు ఏదైతే కార్యక్రమాలు తీసుకొని గంజిని ముందుకు నడిపారో వారు కూడా అంతకన్నా ఎక్కువ మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని, గంజి వ్యాపారాన్ని పెంపొందించే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గంజ్ అసోసియేషన్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జిల్లాలో పెద్ద అసోసియేషన్ గా వెలుగుతున్నటువంటి మన తాండూరు కాన్స్టిట్యున్సీలో ఉండడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంతో
ప్రముఖులందరూ కూడా పెద్దలు ఎంతో సేవాభావంతో నడుస్తున్నటువంటి మన నంద్యాల అసోసియేషన్, అలాగే విద్యతో పాటు స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ రైతులను కూడా ప్రతి సందర్భంలో రైతులను ఆదుకున్న సందర్భం మన నంద్యాల అసోసియేషన్లోనే ఉంటుంది. కాబట్టి వీళ్ళ వర్తక సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన అమాని సోదరులు, దర్వై సోదరులు, శాఖ సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అమాని సోదరులకు మేము ఎలక్షన్ అప్పుడు మన ఎమ్మెల్యే మనోరన్న గారు వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఇళ్లతో పాటు చాలా 200 మందికి ఇళ్ళని కట్టించే బాధ్యత మన ఇందిరమ్మ ఇళ్లతో కానీ ఆ ప్రాంగణంలోనే 30 ఎకరాల ప్రాంగణంలోనే అక్కడ 4 ఎకరాలు ఇచ్చి వాళ్ళందరికీ పట్టలు ఇచ్చి అమారి సోదరులని, దర్వై సోదరులని, చాకా సోదరులని అందరినీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఉందని ఈ సభాముఖంగా మేము వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి కృషి చేస్తాం. అంతా కాని విషయంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎక్కడైనా వారికి జాగా చూపించి కట్టించే దిశగా మేమందరం ప్రయత్నం చేస్తామని మీకు మాట ఇస్తూ, ఇలాగే మీ సంస్థ ద్వారా అందరికీ సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఎందుకంటే ఎంతో పెద్దలు పుర ప్రముఖులు ఉన్నారు, మేము వాళ్ళ ముందర చిన్న పిల్లలం, వారికి ఉన్న అనుభవంలో మాకు చిన్నది. మేము ఇంకెక్కడైనా తప్పు చేసినట్టయితే మీరు మాకు ఒక మాటగా విన్నపం చేసి తాండూరుకి సేవ చేయించే దిశగా మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన ఊర్లో ఎంత సంతోషంగా ఉంటామో ఈ ప్రమాణ స్వీకారం కూడా అదే విధంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం బాగా అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు 60-70 సంవత్సరాల నుంచి మన మార్కెట్ అంటేనే తాండూరు మార్కెట్ అంటేనే తాండూరు ఏరియా అంటే చెప్పుకుంటాడు. శివప్రదం ఇప్పుడే చెప్పాడు. మనం తాండూరు మార్కెట్ అంటే దుబాయ్ మనం చెప్తాం. దుబాయ్ అంటే ఎంత ఫేమస్. సెకండ్ దుబాయ్గా మనం తాండూరు మార్కెట్ పోల్చుకుంటాం. కానీ కాలానుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి కందిపప్పు మనకు తిరుపతి పోయి లడ్డు తీసుకొస్తే లడ్డు ఎంత ఇష్టంతో తింటామో తాండూరు కందిపప్పు కూడా మన దేశంలో ఒక మంచి రుచికరమైనటువంటి పప్పే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చిరుధాన్యాలు కూడా పెసర్లు కానీ, మినుములు కానీ, సాయుధాలు కానీ ప్రతి ఒక్కటి ఒక మంచి సరుకులు పడేటువంటి పొలాలు మనకు భగవంతుడు ఇచ్చింది. దాన్ని కూడా బొమ్మ చేయకుండా ఇక్కడ సాగుకారులు కానీ, రైతాంగులు కూడా కానీ, రైతన్నలు కూడా కానీ 6 కాలం కష్టపడి వాళ్ళు కూడా పండించి ఈ రోజు మన నియోజకవర్గానికి కాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా ఈరోజు సాయుధాలు కానీ, పప్పులు కానీ సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఇప్పుడే చాలా వరకు మనలో చెప్పారు, దీనికి కంది బోర్డు కావాలా, బోర్డు అయితే బాగుంటుంది, ఖచ్చితంగా బోర్డు ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. దాంతోపాటు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. నాకు వెంకటరామన్న ఇప్పుడే చెప్పిండు, నాకు 40-45 లక్షలు అబ్బాయి చెప్తే అసోసియేషన్ ద్వారా మేము టూర్లో కూడా పోయినాం. అయినా ఈరోజు ₹1 కోటి జమ చేసినాం. ₹1 కోటి ముఖ్యం కాదు, ఇంకా కూడా ₹1 కోటి జమ చేసినట్టు మీరు ఇంకా బ్రాండింగ్ కూడా మన ఆర్గనైజేషన్ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అవుతున్నప్పుడు ఖచ్చితంగా మన బ్రాండింగ్ మనమే పెంచుకునేటట్లు, బ్రాండ్ ఖచ్చితంగా మనము మంచి మార్కెటింగ్ వచ్చేటట్లు మీరు కూడా ప్రయత్నం చేయండి. అధికారికంగా గాంధీ పవర్తో సమానంగా ఇంకా ఏ విధంగా అయితే మన పప్పు దేశమంతా కూడా కందిపప్పుకు ఒక మార్పు వచ్చేటట్టు, ఒక డిమాండ్ వచ్చేటట్టు, మంచి రేట్ వచ్చేటట్టు ఏ కావాలో ఖచ్చితంగా మా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తాం అసోసియేషన్ ద్వారా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అసోసియేషన్ కూడా కొత్తగా అందరూ కూడా యంగ్ జాబ్స్ ఉన్నారు, చెయ్యాలనే పట్టుదల కూడా ఉంది. ఖచ్చితంగా మీకు అన్ని విధాలైన సహకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎందుకంటే ఈ వ్యాపారంలో నేను కూడా మీ అందరితో కలిసి వ్యాపారం చేసినప్పుడు వ్యక్తి నాకు చాలా సంతోషం ఉంది. ఇక్కడ నేను కమిషన్ దుకాణాలు చేసుకుంటూ మీరందరూ కూడా టూర్ పోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు టూర్ పోతే ఒకసారి స్వయం ప్రకాశం అన్నప్పుడు
రాధాకృష్ణ గారు మేమందరం కూడా కలిసి ఈ గంజా అసోసియేషన్కి వెళ్ళి టూర్లో వెళ్ళినప్పుడు నేను కూడా ఒక వ్యాపార సభ్యులు ఆ రోజు టూర్లో వెళ్ళడం జరిగింది. దీన్ని మళ్ళీ ఇక్కడ చూస్తా ఉంటే నాకు ఆ టూరే జ్ఞాపకం వస్తుంది. ఆ రోజు మేము అందరి సహకారం చూసినాం. మళ్ళీ ఈ రోజు మేము అందరూ కూడా చూసే అవకాశం దొరికిందని. అందుకే నేను తక్కువ టైంలో నేను మీ దగ్గరకు వస్తున్నా. వ్యాపారం దిశగా ఎంతో మంచిగా ఆలోచించో రాజకీయంగా కూడా నాకు మంచి అవకాశం ఇచ్చి తక్కువ టైంలో నన్ను మీరందరూ కూడా ఎంతో ఆస్వాదించి నన్ను భుజాలకు ఎత్తుకొని నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు మీ మేలు నేను ఎప్పుడు కూడా మర్చిపోను. అందుకే మార్కెట్ గతంలో వాస్తవంగా గత ప్రభుత్వమే ఆ రోజు శిలాఫలకం వేసింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చేసినటువంటి ఆత్మీయ అతిథులు వివిధ తాండూరు పురపాలక సంఘ పట్టణ సమాజ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు చేసుకుంటూ మరి ముందుగా సమావేశం తెలియజేయడానికి అనేక సంస్థలు వచ్చారు. వారందరూ కూడా చేస్తున్నారు. ముందుగా ఆదివాసీ సంఘం తాండూరు వారు సన్మానాన్ని నూతన కార్యవర్గాన్ని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నా. బ్యాంక్ ఎంప్లాయీస్ తొందరగా వాళ్ళు ఈ నిర్వహణకు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా సన్మానాన్ని ఇచ్చాల్సిందిగా కోరుతున్నాం నూతన కార్యవర్గానికి. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.